హాయ్ హలో వెల్కమ్ టు క్షణక్షణం భయం భయం. తప్పు చేస్తే శిక్ష తప్పదు అని పురాణాల కాలం నుండి చూస్తూనే ఉన్నాం. నేరస్తుల కోసమే పోలీస్ స్టేషన్లు, జైళ్ళు లాంటివి కనిపెట్టారు. శిక్ష పడితేనో శిక్ష అనుభవిస్తేనో చేసింది తప్పు అని తెలుసుకోవడం వేరు. కానీ తప్పు చేయాలనే ఆలోచన వచ్చిన వెన్నులో వణుకు పుట్టించే జైలు ఒకటి ఉంది తెలుసా? జైలు అంటేనే భయం కలిగించే దాని వెనుకున్న హిస్టరీ ఏంటో తెలుసుకుందాం పదండి. కాలాపాని దాదాపు చాలామందికి గూగుల్లో వెతికితే కానీ దీని గురించి క్లారిటీగా తెలియదు. ఒకవేళ తెలిసినా అర్థం కాదు. ఈ జైలు గురించి మలయాళంలో మోహన్ లాల్ హీరోగా కాలాపాని అనే మూవీ తీస్తే ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ మధ్య దీని మీద వెబ్ సిరీస్లు కూడా చేశారు. సాధారణంగా చేసిన తప్పుని బట్టి యావజ్జీవ ఉరిశిక్ష వేస్తుంటారు. కానీ ఈ జైలులో శిక్షల స్టైలే వేరు. శిక్ష కన్ఫామ్ అయితే ఇక జీవితం మీద ఆశలు వదులుకోవచ్చు. అలాగని సినిమాల్లో సింపుల్గా ముఖాన్ని ముసిగేసి క్షణాల్లో చంపేస్తారనుకుంటే మనకంటే నిబ్బీలు ఎవరో ఉండరు. స్వయంగా ఈ చావే వచ్చి మీకు పుణ్యం ఉంటుంది చంపేయండి బాబోయ్ అని బతిమలాడినా కూడా కనికరించరు. పైసా వసూల్ మూవీలో బాలయ్య కసి తీరకపోతే చచ్చిన శవాన్ని లేపి మరీ చంపేస్తా అన్నట్లు ఇక్కడ అంతకు మించిన ట్రీట్మెంట్, హెరాస్మెంట్ ఉంటాయి. కాలాపాని జైలు పేరే విచిత్రంగా ఉంది కదా, తెలుసు కదా, బ్లాక్ వాటర్. అదే మన భాషలో చెప్పాలంటే మురికి నీళ్ళు అని అర్థం అన్నమాట. ఇక్కడ ప్రవహించే కాలా నది నుండి ఈ కాలాపాని అనే పేరు వచ్చింది. ఈ నది వల్లే నేపాల్ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా బోర్డర్ని కనిపెట్టారని చెప్తుంటారు. ఎంటర్ ది డ్రాగన్. ఒక్కసారి లోపలికి వెళ్తే తిరిగి బయటకు రాలేం అనేంతలా ఈ ప్లేస్ ఎంతో భయంకరంగా ఉంటుందో తెలుసా? కంటికి కనిపించని, ఊహకందని ఆకారాల లాంటివి ఆత్మలుగా మారి మనుషుల్ని ఎలా భయపెడతాయో కొన్ని కథలు అలానే వెన్నులో వణుకు పుట్టిస్తాయి. కానీ ఈ కాలాపాని హిస్టరీ వింటే మాత్రం మనిషి అనేవాడు మళ్ళీ మనిషిగా పుట్టడానికే భయపడతాడు. కనిపించని దయ్యం కూడా మనిషి భయానికి కారణమైతే విధించే శిక్షలు కళ్ళ ముందు జరిగే క్రూరమైన సంఘటనలు భయం కప్పితుల్ని చేస్తాయి. అలాంటి వాటికి పునాది వేసి చరిత్రలో నిలిచిపోయిన ప్రత్యక్ష సాక్షే ఈ కాలాపాని. అండమాన్ నికోబార్లోని సెల్యులర్ జైలు ఇది. స్వతంత్ర ఉద్యమం సమయంలో పోరాటంలో పాల్గొన్న వారిని, దేశభక్తులను ఇక్కడ బంధించి అత్యంత క్రూరంగా హింసించేవారు. ఇక్కడ పెట్టే టార్చర్ చూస్తే భయానికే భయం వేస్తుంది. విని చూసి తెలుసుకునే మనకే ఇలా అనిపిస్తే స్వయంగా అక్కడ శిక్ష అనుభవించిన వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. నరకానికి స్పెల్లింగ్ రాయించడం కాదు కదా, నేరుగా నరకాన్నే చూపించేసేవారట. గూగుల్, యూట్యూబ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూస్తే అప్పట్లో శిక్ష ఎంత కఠినంగా ఉండేవో తెలుస్తుంది. అక్కడ ఖైదీలకు బ్రిటిష్ వారే కళ్ళ ముందు కనిపించే దయ్యాలు, నరరూప రాక్షసులు అన్నమాట. అండమాన్ అండ్ నికోబార్ దీవులు, దాని క్యాపిటల్ పోర్ట్ బ్లేర్ పేరు చెప్పగానే బ్యూటిఫుల్ బీచెస్, ఐలాండ్స్ లాంటివి గుర్తొస్తాయి. దాంతోపాటు అత్యంత క్రూరమైన ప్రిజన్గా చరిత్రలో నిలిచిపోయిన అండమాన్ జైలు కూడా గుర్తొస్తుంది.
ఈ సెల్యులర్ జైలే కాలాపాని. తెలుగులో చిరంజీవి గారి వేటా మూవీలో ఆయన్ని బంధించి అండమాన్ జైల్లో ఉన్నట్లు చూపిస్తారు. అసలు అలాంటి జైలు ఒకటి కట్టాలనే ఐడియా బ్రిటిష్ వాళ్ళకి ఎలా వచ్చిందబ్బా చూడండి. బ్రిటిష్ వాళ్ళు ఈ జైలు కట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్వతంత్ర పోరాటాన్ని అణిచివేయడం. 1858 టైంలో ఉద్యమంలో పాల్గొంటున్న వారిని, రాజకీయ నాయకులను, అలాగే వారి నుండి ఇతరులు ఎవరూ స్ఫూర్తి పొందకుండా ఉండడం కోసం మెయిన్ ల్యాండ్ నుంచి తీసుకువెళ్ళి ఈ ఐలాండ్లో బందీలుగా ఉంచేవారు. దాని పేరే వైపర్ ఐలాండ్. అయితే ఇక్కడ వారు తిరగడానికి స్వేచ్ఛ ఉండేది, ఒకరితో మరొకరికి కమ్యూనికేషన్ ఉండేది. మనం వీళ్ళను బంధించినట్లు లేదు, హాలిడే ట్రిప్కి తీసుకొచ్చినట్లుంది. ఇలా కాకుండా ఇంకా ఏం చేద్దామబ్బా అని ఆలోచిస్తున్నప్పుడు బ్రెడ్ అండ్ బటర్ తినే బ్రిటిష్ వాళ్ళ బుర్రలోకి ఈ అండమాన్ జైల్ ఐడియా వచ్చింది. ఆలోచన రావడమే లేటు, ఆచరణలో పెట్టేశారు. 1896లో వాళ్ళ పరాకాష్ఠకు పునాది వేశారు. 1906లో దాదాపు 10 ఏళ్ల పాటు అత్యంత పకడ్బందీగా ఈ జైలుని నిర్మించారు. ముందుగా ఓ 5 లక్షల బడ్జెట్ వేసుకున్నారు. కట్ చేస్తే కంప్లీట్ అయ్యేసరికి 8 లక్షలైంది. అంటే అప్పట్లో భారీ బడ్జెటే ఇది. దీని నిర్మాణానికి అవసరమైన ఇటుక, ఇసుక, ఐరన్ వంటివి బర్మా అనే దేశం నుండి తెప్పించారు. ఈ కట్టడంలో అడుగడుగున వారి క్రూరత్వం కనిపిస్తుంది. దీని ఆర్కిటెక్చర్ కూడా స్టార్ ఫిష్ సైకిల్ రింగ్ ఆకారంలో ఉండేది. అందులో మొత్తం 7 వింగ్స్ ఉండేవి. అవి కూడా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా, లోపల ఒకరితో మరొకరికి ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా ఉండేవి. వింటుంటే ఓరి వీళ్ళ క్రియేటివిటీ తగలయ్యా అనిపిస్తుంది కదా. ఈ డీటెయిల్స్ చూస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇక్కడ ఒక్కో వింగ్లో 3 ఫ్లోర్లు, 696 సెల్స్ ఉంటాయి. ఒక సెల్లులో ఒకరిని మాత్రమే ఉంచేవారు. అవన్నీ కూడా చీకటిగా ఉండేవి. బందీలుగా ఉండేవారి మెంటల్గా డిస్టర్బ్ చేయడానికి సెల్స్ అన్ని డార్క్గా ఉంచేవారట. తెల్లోళ్ళు కదా, వీళ్ళ తెలివితేటలతో నిర్మించిన ఈ జైల్ కన్స్ట్రక్షన్ అంతా కూడా హాలీవుడ్ మూవీస్లో ట్విస్టులా అనిపిస్తుంది. ఇక్కడ ఏ సెల్కి కూడా డైరెక్ట్ ఎంట్రన్స్ ఉండదు. 7 వింగ్స్ని కనెక్ట్ చేస్తూ మధ్యలో ఒక టవర్ ఉంటుంది. ఎంటర్ ది డ్రాగన్ అన్నట్లు ఎవరైనా సరే ఆ టవర్ నుండే సెల్ లోపలికి వెళ్ళాలన్నమాట. ఈ టవర్ పై నుండే 7 వింగ్స్ని మానిటర్ చేస్తుండేవారు. కానీ లోపల ఉన్న వాళ్ళకి వీళ్ళని మానిటర్ చేస్తున్న విషయం తెలియదు. స్వతంత్ర పోరాట యోధులు, రాజకీయ నాయకుల కోసం నిర్మించిన ఈ జైల్లో ఆ తర్వాత ఖైదీలను కూడా ఉంచేవారు. గూగుల్ డేటా ప్రకారం మొత్తంగా 795 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ని ఈ జైల్లో బంధిస్తే అందులో ఎక్కువ శాతం బెంగాల్, పంజాబీ వారే. మన ఆంధ్ర నుండి కూడా ఒక 8 మందిని ఇక్కడ బంధించారు. స్నానం చేయాలంటే సముద్రం నీళ్ళతోనే, తినే ఫుడ్, తాగే నీరు అంతా కూడా మురికిగా ఉంటూ కాలాపాని అనే పేరుకి జస్టిఫికేషన్ ఇస్తున్నట్టుగా ఉండేది. మంచి ఫుడ్ కావాలని కొంతమంది స్ట్రైక్ చేస్తే వారిని క్రూరంగా బలవంతపు ఫీడింగ్ చేసేవారు. మహావీర్ సింగ్ లాంటి వారు అలానే చనిపోయారు. ఇక్కడ విధించే శిక్షలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
కాలాపాని మూవీ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పటి వరకు మలయాళంలో భారీ బడ్జెట్తో తీసిన ఫిలిం ఇదే. మిగతా ఇండియన్ లాంగ్వేజెస్లోకి డబ్ చేశారు. మూవీలో జైలు శిక్ష అనుభవిస్తున్న వారి చేత మూత్రం తాగించడం లాంటి సీన్స్ చూస్తే నిజంగా కడుపు తరుక్కుపోతోంది. వీళ్ళు క్రియేట్ చేసిన శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. అసలు మనిషి అనేవాడు ఇంత పెయిన్ భరించగలడా అనేది పక్కన పెడితే వీళ్ళకి ఇలాంటి ఐడియాలు ఎలా వచ్చాయి అనేదే ఎక్కువ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కొబ్బరి చిప్పలతో ఆయిల్ తీయించేవారు. ఈడియట్ సినిమాలో కోటా శ్రీనివాసరావు రవితేజని నువ్వు తినే తిండికి చదివే చదువుకి ఏమైనా బ్యాలెన్స్ ఉందంటరా అని అడిగినట్లు ఉండేది పరిస్థితి. కొబ్బరి పీచుతో తాళ్ళు అల్లించేవారు. అలా చేయాలంటే తాడు తెగిపోవాల్సిందే. ఇదే పెద్ద శిక్షరా బాబు, నరకంరా నాయన అనుకుంటే శిక్షను సరిగ్గా అనుభవించకపోతే శిక్షకే శిక్ష వేసేవారు. నిటారుగా నిలబెట్టి నడుం కింది భాగంలో తోలు ఊడిపోయేలా కొట్టేవారు. దాంతో వారు కూర్చోవాలన్నా పడుకోవాలన్నా చివరికి వాష్రూమ్ వెళ్ళాలన్నా చుక్కలు కనిపించేవి పాపం. గాయాలు కూడా అంత త్వరగా మానేవి కావు. దానికి తోడు ఒంటి నిండా బరువాటి సంకెళ్ళు. పనిష్మెంట్లో భాగంగా గోను పట్టాలతో చేసిన డ్రెస్ వేయించేవారు. అండమాన్ లాంటి ఇమ్యూనిటీ ప్రాంతంలో అక్కడి వాతావరణానికి ఇలాంటి డ్రెస్ వేసుకుంటే అబ్బో ఆ బాధ వర్ణనాతీతం. ఎంతోమంది మహానుభావులు అన్యాయంగా బలైపోయి వారి ప్రాణత్యాగంతో మనకు స్వతంత్రం తెచ్చిపెట్టారని తలుచుకుంటేనే గుండె బరువెక్కిపోతుంది కదా. బరువాటి సంఖ్యలు అని చెప్పుకున్నాం కదా, అవి కూడా దారుణంగా ఉండేవి. కూర్చోవడానికి కదలడానికి వీలు కాకుండా 3 రకాల చైన్లు వేసేవారు. గొలుసు మీదే వారి పేరు నెంబర్ రాసి దాని ఐడి కార్డుగా వాడేవారు. జైలు సిబ్బంది అధికారులు ఎంత కఠినంగా ఉండేవారంటే వాళ్ళు పెట్టే టార్చర్ భరించలేక ఇబ్బంది పడుతున్న తోటి వారి మీద జాలి చూపించడానికి కూడా భారతీయులు భయపడేవారు. ఇక ఉరి తీసే ముందు వారి వారి ఆచారం ప్రకారం స్నానం చేయించి ముగ్గురేసి చప్పున ఉరి తీసేవారు. ప్రాణాలు గాల్లో కలిసిపోయి కింద పడిపోయిన బాడీలను మరో మార్గం గుండా తీసుకెళ్లేవారు. తప్పు చేస్తే శిక్షించవచ్చు, కానీ స్వతంత్రం అనే తమ హక్కు కోసం పోరాడే వారిని అన్యాయంగా బంధించి అక్రమంగా తరలించి సాటి మనిషి అనే జాలి దయ లేకుండా బతుకు మీద విరక్తి పుట్టేలా శిక్షించడం అనేది దారుణం. విసిగెత్తిపోయి చివరికి 1938లో ఇక్కడ బంధించిన వాళ్ళందరినీ విడిచిపెట్టేశారు. తెలివిగల రాజకీయ నాయకులంతా తమ స్వస్థలాలకు వెళ్ళిపోయారు. కొంతమంది స్వతంత్ర పోరాట యోధులు ఖైదీలు మాత్రం ఇక్కడే ఉండిపోయారు. తర్వాత 1942 వార్ భూకంపం వల్ల 4 వింగ్స్ ధ్వంసమై చివరకు 3 మిగిలాయి. స్వతంత్రం తర్వాత ఇక్కడి ప్రజలకు హాస్పిటల్ అవసరమైంది. డిస్ట్రాయ్ అయిన 4 వింగ్స్ ప్లేస్లో ఆసుపత్రి కట్టారు. తర్వాత దీన్ని టూరిజం ప్లేస్గా మార్చి సామాన్య జనాలు చూసేందుకు వీలుగా మార్చారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల మధ్య 30 రూపాయల ఎంట్రీ టికెట్తో ఈ అండమాన్ జైల్ని విజిట్ చేయొచ్చు. విజిటర్స్ దగ్గర ప్రొఫెషనల్ కెమెరా ఉంటే దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారన్నమాట. అసలు ఈ జైలు గురించిన వీడియోలు చూస్తేనో వింటేనో గూస్ బంప్స్ వస్తాయి. అలాంటిది లైవ్లో చూస్తే ఎలా ఉంటుందో చూసుకోండి మరి. హాంటెడ్ సిరీస్ అంటే గోస్ట్లు స్పిరిట్లే కాదండోయ్, హిస్టరీలో మిస్టరీగా మిగిలిపోయిన ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా చాలానే ఉంటాయి. మరో స్కేరీ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్షణ క్షణం భయం భయం.